జే మెహర్ బాబా అండి, రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్లో విషయాలన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మన సుబ్రహ్మణ్యం గారు కూడా మ్యాప్స్ చక్కగా ఫీచర్స్ చక్కగా చూపించారు అర్థమయ్యే విధంగాను. సో ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఒక 3 నిమిషాలు ఉంది, నామని చెప్పి ప్రేయర్ చేయండి. ప్రేయర్ తర్వాత సాంగ్స్ మిగతా రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా సుబ్రహ్మణ్యం గారు. जय बाबा सर। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओ परवरदिगार सर्वपोषक सर्वरक्षक నీవు ఆదియును అంతమును లేనివాడువు, అద్వయుడువు, నిరుపమానుడువు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటినూ గలవు, నీవు అన్నింటా ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకముల్లో ఉన్నావు, ముల్లోకముల కావలు కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభువుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము,
ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇల్లాహి, యస్తాన్, ఆహురమస్తా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓ పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇల్లా ఇల్లల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి వగువో ఈశ్వర, మా పాపములన్నింటికీ మేం పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రములకు మా ప్రతి తలంపునకు మేం పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేం పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేం పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేం పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకు మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి వగువో ఈశ్వరా, మేము చేసిన ఈ పాపములన్నింటికీ మమ్ము క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతులలో నీ ఇచ్ఛానుసారము నడుచుకున్న జాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్నధికాధికముగా ప్రేమించుటకును, ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ సహాయము చేయుము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును వీడకుండని విధముగా మాకందరికీ సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై మెహర్ బాబా అండి. సుబ్రహ్మణ్యం గారు జై మెహర్ బాబా. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలోకి వెళ్దాం. సంకీర్తనలో మొట్టమొదటిగా ఫస్ట్ జి నాగమణి గారు సంకీర్తన చేస్తుంది కోరుతున్నాం. జై మెహర్ బాబా జి నాగమణి గారు. తర్వాత ఉమారాణి గారు సంకీర్తనకి రెడీగా ఉన్నారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరుడు దేవాది దేవుడు, ఒకసారి మెహరన్న పలికే సర్వేశుడు. మెహరుడు దేవాది దేవుడు, మానవ దేహమున మహితాత్ముడు, దైవీ లక్షణమున పరిపూర్ణుడు. మానవ దేహమున మహితాత్ముడు, దైవీ లక్షణమున పరిపూర్ణుడు. శతకోటి భానుప్రభా తేజుడు, శతకోటి భానుప్రభా తేజుడు,
కలిలో మానవులకు స్మరణీయుడు మెహరుడు దేవాది దేవుడు. ఒకసారి మెహరన్న పలికే సర్వేశుడు మెహరుడు దేవాది దేవుడు. హాసంబుతో కాంతి వదనుడు కనుచూపులతో ఓదార్చు చతురుడు. హాసంబుతో శాంతి నొసగు వదనుడు కనుచూపులతో ఓదార్చు చతురుడు. ప్రేమించుటను నేర్పు శుభనామము ప్రేమించుటను నేర్పు శుభనామము. ప్రేమించితే సర్వమై బ్రోచు వరదుడు మెహరుడు దేవాది దేవుడు. ఒకసారి మెహరన్న పలికే సర్వేశుడు మెహరుడు దేవాది దేవుడు. ఎదల సదా ఆనందుడు పరంధాముడు. ఎదల నిలిచిన సదా ఆనందుడు ప్రేమ పంచిన పరంధాముడు. నమ్మిన ప్రతి వారికతడు నారాయణుడు నమ్మిన ప్రతి వారికతడు నారాయణుడు. మెహర శ్రీకృతులలో వాంగ్మయుడు మెహరుడు దేవాది దేవుడు. ఒకసారి మెహరన్న పలికే సర్వేశుడు మెహరుడు దేవాది దేవుడు. అవతార్ మెహర్ బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. జై మెహర్ బాబా అండి. ఉమా గారు సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా ఉమా గారు. తర్వాత లక్ష్మీ పందగేశ్వర సంకీర్తనకి రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా ఉమా గారు. లేకపోతే ఉమాదేవి గారు మీరు పాడండి. జయ మెహర్ బాబా ఉమాదేవి గారు. అందరూ కూడా పల్లవిలో 2 చరణాలు పాడితే అవకాశం ఇంకో అవకాశం ఉంటుంది. పల్లవి 2 చరణాలు పాడాలి. ఉమాదేవి గారు పాడండి. బాబా కి జై. దేవాది దేవ మెహర్ బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ బాబా. పతిత పునీత సతతము నిన్నే భజింతుమురా ప్రార్థన వినరా. పతిత పునీత సతతము నిన్నే భజించెదము ప్రార్థన వినరా. త్రిగుణాతీత త్రిభువన పాల త్రిగుణాతీత త్రిభువన పాల దేవాది దేవ మెహర్ బాబా. భాగ్యాది భోగము అడుగగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము. భాగ్యాది భోగము అడుగగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము. కనికరము నమము కావగ నీవే కనికరము నమము కావగ నీవే దేవాది దేవ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
జై మెహర్ బాబా అండి ఉమాదేవి గారు. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వరరావు సంకీర్తన చేయాలి. తర్వాత పద్మావతి గారు రెడీగా ఉండాలి సంకీర్తనకి. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. ఎప్పుడు నన్ను అదు జగతి నన్ను తలువని కోరిన ప్రేమమయుడు మెహరుడే ప్రేమించువారి దాసుడే అవతరించెను నేడు ప్రేమ పంచెను. ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. జీవుడసలు దేవుడే దేహాన మసలు పౌరుడే. జీవుడసలు దేవుడే దేహాన మసలు పౌరుడే. ప్రేమమయుని రాకతో తహతహను చెందు ప్రేమకై. ప్రేమమయుని రాకతో తహతహను చెందు ప్రేమకై. ప్రేమ స్పర్శతో మారి ప్రేమ కోరును. ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. ప్రేమలోని మధురిమే ప్రేమించువారి పెన్నిధి. ప్రేమలోని మధురిమే ప్రేమించువారి పెన్నిధి. ప్రేమలో నిరీక్షణే వియోగమౌను చివరికి. ప్రేమలో నిరీక్షణే వియోగమౌను చివరికి. ప్రేమ ప్రేమలో కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ శర్మ గారు. జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా. ఇప్పుడు పద్మావతి గారు సంకీర్తన చేయండి. తర్వాత మూర్తి గారును మెహర్ గారు కలిసి ఒక సాంగ్కి రెడీగా ఉండండి. జై మెహర్ బాబా. పద్మావతి గారు.
నేను అన్మ్యూట్ చేసుకోవడం, వీళ్ళేమో కట్ చేయడం. పాడండి పాడండి. అంటే అన్మ్యూట్ అయిపోయాం కానీ వీళ్ళేమో ఏం పాడాలి మేము? పద్మావతి గారు మీరు సంకేతం చేయండి. మీ అన్మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఆటోమేటిక్ వెళ్ళిపోతారు అన్మ్యూట్ లోకి. అది ఇందాక చేయండి టైం సాల్దో కావు. సంకేతం చేస్తారా లేకపోతే ఏంటి చెప్పండి. టైం సాల్దో డిస్కషన్ కి. అవతార్ మెహర్ బాబా అన్మ్యూట్ అయిపోతుంది మీది, ఒకసారి చూసుకోండి. లేకపోతే ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి అన్మ్యూట్ కాకుండా. పద్మావతి గారు ఈలోపు మూర్తి గారు, రజని గారు సంకీర్తన చేస్తారు. जय बाबा अंडी अवतार में है बाबा की जय। सुमंतनी प्रेम प्रसरिंचना ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే ఈసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే జన్మాతరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా మెహరు పురుషోత్తమా ఈసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాంధుల నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాంధుల కృపజూపి నిను జూచే వరమీయవ మెహరు పురుషోత్తమా మెహరు పురుషోత్తమా ఈసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే విభజింపగారాని కృపాసాగరా అలలెల్ల నీలోనే మెలిగేములే విభజింపగారాని కృపాసాగరా అలలెల్ల నీలోనే మెలిగేములే తడబాటు సడలించి భ్రమబాపవ మెహరు పురుషోత్తమా మెహరు పురుషోత్తమా ఈసుమంతని ప్రేమ ప్రసరించెనా
ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. శర్మ గారు జై బాబా. జై మెహర్ బాబా అండి. ఇప్పుడు పద్మావతి గారు సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా. పద్మావతి గారు, పద్మావతి గారు. జై మెహర్ బాబా. ఉమా గారు మీరు పాడండి, లేకపోతే జై మెహర్ బాబా. ఉమా గారు. జై బాబా అండి. పాడండి, ఓ పాట పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నీ వల్ల తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వరా. జై బాబా మెహర్ బాబా. జై బాబా మెహర్ బాబా. కాలమెంతో హాయిగవుతుంది నీదు పద సేవలో, గమ్యమెంతో చేరువవుతుంది నీదు ప్రియ స్మరణలో. వేడుక అవుతుంది వేదన బ్రతుకు నిండుగా భయమేలని ఉండగా. జై బాబా మెహర్ బాబా. నీ వల్ల తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వరా. జై బాబా మెహర్ బాబా. భావనేదో బంధమవుతుంది భ్రమను తొలగించగా, నాదనేది దూరమవుతుంది అహము నశించగా. కమ్మని దివ్యానుబంధమే కౌగిలించగా కలనైన నీవేనుగా. జై బాబా మెహర్ బాబా. నీ వల్ల తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వరా. జై బాబా మెహర్ బాబా. జై బాబా మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శర్మ గారు. జై బాబా. జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా. పద్మావతి గారు గెస్ట్ యూజర్ గా జాయిన్ అయ్యారు. ఎవరో పేరు గెస్ట్ యూజర్? నేనండి, వాణి చేజర్లేని. వాణి గారా? జై బాబా. సంకీర్తన చేయండి. వాణి గారు చిన్న సంకీర్తన చేయండి. అలాగే. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. వినపడుతుందండి? వినపడుతోంది, వినపడుతోంది. నెక్స్ట్ సూనాని గారు బుక్ రీడింగ్ కి రెడీగా ఉండాలి ఈ పాట తర్వాత. అవతార్ వాణి గారు వినపడతారా? మళ్ళీ కొంచెం సిగ్నల్ వచ్చే చోటు రండి, కూర్చోండి.
వినపడుతుందా అండి ఇప్పుడు? ఇప్పుడు వినపడుతోంది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎవరో తట్టిరి హృదయ కవాటం, ఎంతో పిలచిరి పొంచి నన్నే. ఎవరో తట్టిరి హృదయ కవాటం, తెలియకపోతిని తొలుతను నేను. తెలియకపోతిని తొలుతను నేను. తలుపులు మోసిన కారణంబున తెలియకపోతిని తొలుతను నేను. తలుపులు మోసిన కారణంబున సూచితి తొంగి ద్వారము తెరచి. ఆ సూచితి తొంగి ద్వారము తెరచి, కాంచితి నటనే తేజోమూర్తిని. కాంచితి నటనే తేజోమూర్తిని. ఎవరో తట్టిరి హృదయ కవాటం, ఎంతో పిలచిరి పొంచి నన్నే. ఎవరో తట్టిరి హృదయ కవాటం. ఎవరమ్మా సుందరమూర్తి, ఎవరమ్మా తేజోమయుడు, ఎవరమ్మా సుందరమూర్తి, ఎవరమ్మా తేజోమయుడు. అతడే నటగా మెహరు బాబగా. ఆ అతడే నటగా మెహరు బాబగా అవతరించెను మేలు కొలపగను. అవతరించెను మేలు కొలపగను. ఎవరో తట్టిరి హృదయ కవాటం, ఎంతో పిలచిరి పొంచి నన్నే. ఎవరో తట్టిరి హృదయ కవాటం. అడిగితిరమ్మని లోనికి ప్రభుని, అడిగితిరమ్మని లోనికి ప్రభుని. అడుగిడి నన్నే ఆదుకొమ్మని, అడిగితిరమ్మని లోనికి ప్రభుని. అడుగిడి నన్నే ఆదుకొమ్మని. అరిషడ్వర్గపు మూకను త్రోలిన. ఆ అరిషడ్ నడుగిడెదననియే ఆ ఘడియేత నడుగిడెదననియే. ఎవరో తట్టిరి హృదయ కవాటం, ఎంతో పిలచిరి పొంచి నన్నే. ఎవరో తట్టిరి హృదయ కవాటం. అరిషడ్వర్గపు మూకను త్రోలగా, అరిషడ్వర్గపు మూకను త్రోలగా. అలసి అలసినే సొలసిపోతిని, అరిషడ్వర్గపు మూకను త్రోలగా. అలసి అలసినే సొలసిపోతిని, అందుకు కూడా ప్రభునే వేడితి. ఆ అందుకు కూడా ప్రభునే వేడితి. ఆదుకొనును నన్నేమి చేయును, ఆదుకొనును నన్నేమి చేయును.
ఎవరో తట్టిరి హృదయ కవాటం ఎంతో పిలచిరి కొంచినన్నే ఎవరో తట్టిరి హృదయ కవాటం. జే మేహర్ బాబా అండి వాణి గారు. సుందర్ గారు బుక్ రీడింగ్ స్టార్ట్ చేయండి సార్. 7:50 వరకు చేయండి సార్. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. బాబా చెప్తున్నారు, కాల్ వెన్ ఎవర్ మై లవర్స్ వన్ పాయింటెడ్లీ కాల్ ఆన్ మీ ఐ డేర్ నాట్ ఇగ్నోర్ దెమ్. ఎప్పుడైనా సరే బాబా అని ఒక్క ఎలుగెత్తి ఒకే కంఠంతో బాబా నువ్వే కావాలి, నువ్వే నన్ను పట్టించుకో అన్నటువంటి పిలుపు నాకు ఎప్పుడైతే నాకు వినిపిస్తుందో నేను వాళ్ళని నిర్లక్ష్యం చేయలేను, అంటే వాళ్ళని పట్టించుకోకుండా ఉండలేను. నేను వాళ్ళని ఎందుకు పిలిచారు అన్న దానికి నేనేమో వాళ్ళకి సమాధానం ఇస్తాను. సాధారణంగా మనం ఏదైనా ఇంట్లో సమస్య కానీ శారీరకమైన, మానసికమైన, లేకపోతే సాంఘికమైన ఎటువంటి సమస్య వచ్చినా కూడా మనంతలో మనమే మొదట దానిని పరిష్కరించుకుందామని ప్రయత్నం చేస్తాం. తర్వాత అన్ని విధాల ప్రయత్నం చేసిన తర్వాత మనకి అది సాధ్యం కానప్పుడు ఇంకా బాబా మీదే ఆధారపడతాం. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాం ఆ సమస్యను తీర్చుకోవడానికి. కానీ ఎప్పుడైతే మన వల్ల కాలేకపోతుందో అప్పుడు బాబా నువ్వే మాకు ఈ పరిష్కారం చేయాలి, దీన్ని నేనేమి చేసుకోలేకపోతున్నాను అని ఎవరైతే నన్ను పిలుస్తారో వాళ్ళని నేను పట్టించుకోకుండా ఉండలేను. నేను వాళ్ళ యొక్క సమస్యను తీర్చడానికి నేను నా యొక్క విధిని, నా ప్రయత్నాన్ని నేను చేస్తాను అని బాబా చెప్తున్నారు. మొదట మనం ఎప్పుడైనా సరే బాబా ప్రతిదానికి చెప్తూ ఉంటారు, ఎటువంటి చిన్న సమస్య అయినా సరే నాకు వదిలేయండి అని, నన్ను తలుచుకోండి, నన్ను తలుచుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం మీకు కనిపిస్తుంది అని చాలా మాటలు మనకి చెప్తూనే ఉంటారు. కానీ మనమే అది బాబాని నిర్లక్ష్యం చేసి మనంతలో మనమే ఆ సమస్యను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చివరికి మనకి ఆ సమస్య పరిష్కారం కాదు అన్నటువంటి మనకి తెలిసిన తర్వాత దాన్ని ఇంకా బాబా ఇంకా నీవే దిక్కు, నువ్వే ఏమైనా మాకు సమస్యని పరిష్కరించు అని ఆయన మీద ఆధారపడి ఒకే ఒక పిలుపు మనస్వారా మనం పిలుస్తాం. అలాంటి పిలుపుని నేను పట్టించుకోకుండా ఉండను అని బాబా చెప్తున్నారు. ఇది మన పిలుపు. బాబా పిలుపు ఒకటి ఉంది. బాబా ఏం చేస్తారు, యుగ యుగాలకి ఏజ్ ఆఫ్టర్ ఏజ్ ఎమిడ్స్ ది క్లామర్ ఆఫ్ డిస్రప్షన్, వార్స్, ఫియర్ అండ్ కోయాస్ రింగ్స్ ది అవతార్స్ కాల్. యుగ యుగాల్లోనూ అనేక రకాల ఇబ్బందులు, బాధలు, యుద్ధాలు, భయాలు, తర్వాత గందరగోళాలు ఇవన్నీ జరుగుతుంటే మానవుడు భగవంతుడి యొక్క పిలుపుని, భగవంతుడా నువ్వే మమ్మల్ని దీని నుంచి రక్షించాలి అని పిలుపు ఎప్పుడైతే మనం పిలుపుని పిలుస్తామో ఆయన దాన్ని ఆ పరిష్కారం చేస్తాడు. కానీ మనము ఎప్పుడైతే ఆ యొక్క బాబా పిలుస్తున్నారు, మీరేమి దేనికి భయపడకండి, అన్ని నా దగ్గరికి రండి, కమాల్ అంటూ మీ అందరూ నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తున్నారు. అప్పుడు మనం ఆయన ఎంత నమ్రతతో పిలుస్తారట మొదట్లో, అది కొంతమందే వింటారట. అది ఆయన పరాత్పర పరబ్రహ్మ, తర్వాత పురాణ పురుషుడు. ఆయన యొక్క పిలుపుని మొదట్లో ఆ డివైన్ కాల్ అన్నారు, దైవీ పిలుపు ఆయనది. ఆ పిలుపుని కొంతమంది వింటారు. ఇంకా అది దాని యొక్క బలం పెంచుకొని అది ఆయన యొక్క పిలుపు యొక్క ఎక్కువ వెలుగెత్తి ఆయన పిలుస్తూ ఉంటే అది మొత్తం ప్రపంచం అంతా అది మారిపోయిపోతూ ఉంటుంది. అప్పుడు ఆయన యొక్కని అనేక రకాల హృదయాల్లో ఆయన యొక్క పిలుపు నా దగ్గరికి రండి అని ఎప్పుడైతే ఆయన పిలుస్తారో మొత్తం ప్రపంచం అంతా ఎవరి
నమ్మకాల ప్రకారంగా వాళ్ళ ఆ దేవుళ్ళని నమ్ముకొని ఆయన ఇంకా దేవుడి మీద భారం వేసి బతుకుతారు. ఇలాంటప్పుడు గందరగోళాలు ఏర్పడుతున్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు, భయంతో ప్రజలంతా వణికిపోతున్నప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, తర్వాత ఆహ్, ఆహ్, గంద మ బ ప్రపంచం అంతా అట్టుడికిపోతున్నట్టు ఉన్నట్టు, అప్పుడు ఆయనని ఆశ్రయించడానికి అందరూ నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తాడు. క్యాన్సర్ గురించి బాబా ఇలా చెప్తున్నారు. ఇట్ ఈస్ ఐ హూ హ్యావ్ క్యాన్సర్. మీ క్యాన్సర్ అంటూ ఉంటారు కదా! నిజంగా క్యాన్సర్ నాకే ఉంది అని బాబా అంటున్నారు. ఫర్ యూ ఆల్ అరౌండ్ మీ అండ్ ద హోల్ వరల్డ్ ఆర్ మై క్యాన్సరస్ గ్రోత్ అండ్ సో ఐ సఫర్ కంటిన్యూస్లీ. మరి ఆయనకి క్యాన్సర్ అంటే ఏమిటి? మనం ఆయన చుట్టూరా ఉన్నాం. మొత్తం ప్రపంచం అంతా ఆయనే. ఆయన ఉన్నప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి పాపకార్యాలు చేస్తూ ఉంటాం. తర్వాత ఆయనకి మీద ఆధారపడుతూ ఉంటాం. ఇదే మొత్తం నేను నిరంతరము మీ యొక్క చేస్తున్నటువంటి ఆ కృత్యాలకి నాకే క్యాన్సర్ వస్తుంది అన్నట్టుగా నేను బాధపడుతూ ఉంటాను. అయ్యో! అని వీళ్ళ గురించి నేను ఏమైనా చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో బాబా ఆయన అందరి గురించి బాధపడుతూ ఉంటారు. అంచేత మనం నిరంతరం ఏదో పాప పనులు, చెడ్డ పనులు, చేయకూడని పనులు ఇవన్నీ చేస్తూనే ఉంటాం. తర్వాత భగవంతుడి మీద ఆధారపడుతూ ఉంటాం. భగవంతుడా నువ్వే రక్షించాలి. దాని యొక్క ఫలితాలు గనక మనకి అనుకూలంగా లేకపోతే ఇంకా భగవంతుడా నువ్వే రక్షించాలని భగవంతుడి వైపు తిరుగుతాం. ఇది ఆయనకి క్యాన్సర్ లాంటిది. ఈ విధంగా నాకే వచ్చింది తప్ప క్యాన్సరు, మొత్తం ప్రపంచంలో ఎవరికీ క్యాన్సర్ లేదు అన్నట్టుగా బాబా ఆ క్యాన్సర్ గురించి బాబా చెప్తున్నారు. ఇంకో విషయం చెప్తున్నారు, క్యాస్ట్ అంటే కులం. త్రూ creeds and theologies are many, though creeds and theologies are many, religion is strictly speaking one. ఎన్నో రకాలైనటువంటి మతాలు, కులాలు ఉన్నాయి. ఇవన్నీను వారి వారి మతాల ప్రకారంగా వాళ్ళు అర్థం చేసుకున్న విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఒకటే ఒక మతం ఉంది. అది నిజంగా చెప్పాలంటే ఒకటే ఒక మతం ఉంది. అది భగవంతుడి ఎడల ప్రేమ అనే మతం ఒకటే ఉంది. ఆ మతంలో ఏమిటి ఉంటుంది? వాళ్ళేమో సత్యాన్ని తెలుసుకోవడానికి తపన పడుతూ ఉంటారు. ఆ భగవంతుని ప్రేమించే వాళ్ళు. సత్యం ఏమిటి అని తెలుసుకోవడానికి వాళ్ళు తపన పడుతూ ఉంటారు. ఇన్ ఆర్డర్ దట్ దిస్ రిలీజియన్ మే బి అప్లికబుల్ టు ఆల్, caste tyranny and priesthood must be eradicated root and branch. మరి ఈ రకమైనటువంటి మతాన్ని మీరు అప్లై మీరు పాటించాలనుకుంటే మీకు కులమత విభజన అది పూర్తిగా నశించాలి. అంతేకాకుండా ఈ గుళ్ళల్లోనూ చర్చిల్లోనూ వాళ్ళను పూజారులు, తర్వాత మా ఫాదర్లు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు ఆ మతానికి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు పెరిగిపోతున్నారు. వాళ్ళు కూడా కూకటి వేళ్లతో వాళ్ళని నిర్మూలించాలి, వాళ్ళని దగ్గరికి వెళ్ళకూడదు. అన్ని రకాలైనటువంటి కులాలకి ఈ ప్రీస్ట్హుడ్ అంటే ఈ మత గురువులు వాళ్ళేమో ఈ వాళ్ళ చర్చ్ వాళ్ళ మతాన్ని అనుభూని ఆ యొక్క దైవీ కార్యక్రమాలన్నీ వాళ్ళేమో నిర్ణయించేట్లాగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మీకు నాకు మధ్యలో అంటే భగవంతుడికి ఆయన ప్రేమికులకి మధ్యలో వాళ్ళు అడ్డం పడుతున్నారు. వాళ్ళు కూడా నశించాలి. ఒకటి కులమత వివక్షణ పోవాలి. అందరూ ఒకటే కులమని, భగవంతుడిని ప్రేమించడమే ఒకటే కులమని వాళ్ళు అనుకోవాలి. దాని తర్వాత దాన్ని ఆ యొక్క ఈ మధ్యలో వస్తున్నటువంటి ఈ మతాచారులంతా, కులాచారులంతా కూడా వాళ్ళని కూకటి వేళ్లతో, చెట్టుని వేళ్లతో సహా తీసేసామంటే అది చచ్చిపోతుంది. కానీ ఉత్తి కాండమే నడికేసాం అనుకోండి మళ్ళీ పెరుగుతుంది. అంచేత బాబా చెప్తుంది, కూకటి వేళ్లతో ఈ మతాచారాలు అన్ని వదిలిపెట్టేసి కులమత విభజన లేకుండా, తర్వాత
ఈ మతాచారం మధ్యలో వచ్చేటువంటి ఆ పండితుల్ని వాళ్ళని నిర్మూలించండి. I have put on this body with a view of destroying the whole fabric of the caste system and destroy it I will. నేను ఈ శరీరాన్ని ధరించడానికి కారణం ఏంటి? అది ఒకటే ఒక దుస్థితితో నేను చేశాను. ఈ కుల మత విభజనలు మొత్తం ఈ పూర్తిగా నశింపజేయడానికి భగవంతుడు ఏవేవే అందరూ తిరిగట్లాగా ఉండడానికి నేను ఈ యొక్క శరీరాన్ని ధరించి వచ్చాను. అంచేత ద కాస్ట్ సిస్టమ్ ఈజ్ యాజ్ అబ్సర్డ్ యాజ్ ఇట్ ఈజ్ టిరానసియస్. ఎంత ఈ యొక్క కులమత విభజన ఎంత అర్థం లేనట్టు అంటే అది అంత బాధాకరమైనది, దానికి ఏమీ అర్థం లేదు అని చెప్తూ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ద వర్డ్. మీకు మతానికిను ఆ యొక్క కులానికి ఏదో రిలేషన్ ఉన్నట్టుగా మీరు అనుకుంటారు. కానీ నాకు మట్టుకు ఏం చెప్తున్నానంటే, ఈ రిలీజన్ అన్నది ఒకటి ఉంది, అది ప్రేమ మతము. అందరినీ ప్రేమించడమే ఒకటే ఒక మతము అని బాబా ఇక్కడ కాస్ట్ సిస్టమ్ ని పూర్తిగా తీసేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నానన్నారు. టు బిలీవ్ టుడే ద బర్త్ అండ్ ప్రొఫెషన్ టు బి నెసెసర్లీ ద బేసిస్ ఆఫ్ ఎనీ డిఫరెన్స్ యాజ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ టు ఇన్సిస్ట్ అపాన్ లివింగ్ ఇన్ ద పాస్ట్ అండ్ బీయింగ్ డెడ్ టు ద ప్రజెంట్. ఇప్పుడు ఒక కులంలో ఒక మతంలో పుట్టినటువంటి వాళ్ళ మతాన్ని ప్రకారంగా వృత్తులు ఉంటాయి. వాళ్ళకి కొండలు చేయడం, తర్వాత ఇలాగా కమ్మరివాడ ఇనప పనులు చేయడము, ఇలాంటివన్నీ వాళ్ళ వృత్తులన్నీ పుట్టినటువంటి ఏ కులంలో పుట్టారో దాని ప్రకారంగా వాళ్ళేమో నిర్ణయం చేసుకుంటారు. ఇది మనిషికి తేడాలు తీసుకొచ్చేటువంటి వ్యవస్థ. పుట్టుకకి తర్వాత వాళ్ళ యొక్క వృత్తులకి ఏమీ సంబంధం లేదు. ఎప్పుడైనా మీరు కనుక ఆ విధంగా జీవించినట్టయితే మీరు పూర్వయుగం గత కాలంలో జీవిస్తున్నట్టే తప్ప ఈ ప్రస్తుత కాలానికి మీరు మారలేదు అని తెలుసుకోండి అంటున్నారు. క్లెన్లీనెస్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ which is practical spirituality has never been and can never be the monopoly of any one particular caste or creed. ఇప్పుడు కులాల మతాల ప్రకారంగానే వాళ్ళు ఈ యొక్క శరీరాన్ని యొక్క శుభ్రత మీద ఆధారపడి వాళ్ళేమో కులమత వ్యవస్థ అంతా పాటిస్తున్నారు ఈ సంఘాలన్నీ కూడా. కానీ అది నిజంగా అది నిజమైన ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ కాదు. అంటే ఆధ్యాత్మికంగా సృజనాత్మకంగా జీవించేటువంటి జీవనం కాదు. అది ఎప్పుడు కూడా ఒక వృత్తి ఎవరికి కూడా చెందినటువంటిది కాదు. అంతేకాకుండా ఈ కుల మత వ్యవస్థ కూడా దేనికి శరీరానికి మనసుకి శుభ్రత అవసరించే అవసరం ఉంది. అదేమో ఏ కులానికి మతానికి ఒకటే చెందింది కాదు. వీళ్ళొక్కళ్ళే కులమత శుభ్రంగా ఉంటారు, వాళ్ళు ఉండరు అన్నటువంటి ఈ కులమత వ్యవస్థని పూర్తిగా నశింపజేయాలి అని చెప్తూ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు బాబా, అది ఎవరి యొక్క సొత్తు కాదు అని చెప్తూ, ఇట్ షుడ్ బి aspired to be everyone and could be acquired by anyone. ఈ శరీరము మనసు ఈ శుభ్రత అన్నది ఎవరైనా తెచ్చుకోవచ్చు, ఎవరైనా పాటించవచ్చు. దానికి మతానికి కులానికి అది ఎవరి యొక్క సొత్తు కాదు. అందరూ కూడా ఈ మనస్సుని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మీరు అందరూ ప్రయత్నించవచ్చు. అది స్త్రీ అయినా పురుషుడైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే, ఏ కులానికి చెందిన వాళ్ళైనా సరే, ఈ శరీరాన్ని తర్వాత మనసును శుభ్రపరచుకుంటే అదే నిజమైనటువంటి సృజనాత్మకమైనటువంటి ఆధ్యాత్మికత. కారణాలు చెప్తున్నారు. బాబాస్ కాజ్
ఇఫ్ యు వాంట్ టు ఫర్దర్ మై కాజ్, దేర్ ఇస్ నో ఎస్కేప్ బట్ టు బికమ్ లైక్ డస్ట్ ఇన్ మై వర్క్. ఇప్పుడు బాబా ప్రేమికులంతా బాబాని అవతార పురుషుడి కింద, అది అందరికీ భగవంతుడి కింద తెలియపరచడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మీరు కనుక నా రాకకి కారణం ఏమిటి, నేను ఆ పురాతన పురుషుడినే భగవంతుడని మీరు చెప్పాలని అనుకున్నట్టయితే మిగతా వాళ్ళకి మీరు నిజంగా మీరు బూడిద అవ్వడానికి, అంటే డస్ట్ అంటే కాళ్ళ కింద బూడిద అవ్వడానికి మీరు ఆ పని పట్టుకొని తలుచుకుని నా యొక్క రాకను మీరు చెప్పాలి. అందుకే నేను మీ యొక్క అది పూర్తిగా కూడా మీరు మట్టి కింద అయిపోవడానికి సిద్ధం కాలేకపోతే మీరు నా యొక్క రాకని మీరు చెప్పలేకపోతారు. అంతేకాకుండా దేర్ కెనాట్ బి ఎనీ కాంప్రమైజ్. అంటే బాబా యొక్క ప్రేమికుడు ధూళి కింద అవడానికి సంసిద్ధంగా ఉండాలి. మరి ఇంకా దానికి వేరే రాజీ లేదు. నువ్వు భగవంతుడి కింద బాబా వచ్చారు ఆయన అని చెప్పడానికి నువ్వు కనుక ప్రయత్నం చేయాలనుకున్నట్టే, నువ్వైతే పూర్తిగా ఆయన ప్రేమికుడివై ఆయన వచ్చినటువంటి ఆ కారణానికి నువ్వేమో దానిలో రాజీ పడకుండా బాబాయే భగవంతుడు అన్నటువంటిది నువ్వు అందరికీ చెప్పగలగాలి. ఈచ్ ఆఫ్ మై లవర్స్ మస్ట్ బికమ్ లైక్ డస్ట్. అలాగా నా యొక్క ప్రతి ప్రేమికుడు కూడా ధూళి కింద అవ్వడానికి సంసిద్ధంగా ఉండాలి. దెన్ పీపుల్ ఆఫ్ దేర్ ఓన్ అకార్డ్ విల్ ఫ్లాక్ అరౌండ్ హిమ్ అండ్ హిస్ ఓన్ లైఫ్ విల్ రేడియేట్ మై మెసేజ్ ఆఫ్ లవ్ టు అదర్స్. ఆ విధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ చుట్టూరా మిగతా జనం చేరుతారు. అంతే కాకుండా ఇతను బాబా నిజమైన ప్రేమికుడు అని చెప్తూ నీ బాబాకి ఇచ్చినటువంటి ఆ మెసేజ్, సందేశం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నంత కాలం వాళ్ళే నీ యొక్క ప్రేమకి వాళ్ళు దాసులైపోయి బాబాని ప్రేమించడానికి వాళ్ళు కూడా సంసిద్ధంగా ఉండేట్లాగా నీ జీవితం మారాలి అని బాబా ఇక్కడ మనకి సలహా ఇస్తున్నారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణము ప్రభావము. డు నాట్ ఫర్గెట్ దట్ ఐ ఆమ్ ది కాజ్ అండ్ ది ఎఫెక్ట్. మీరు మర్చిపోకండి, ఏ విషయంగా ఎలా ఉన్నా సరే ప్రతిదానికి కారణం నేనే. బాబాయే చెప్తున్నారు, బాబాయే కారణం. అంతేకాకుండా దాని బాధ్యత కూడా ఆయనదట. అది ఆయన ప్రభావం, దాని యొక్క ప్రభావం కూడా ఆయనే తీసుకుంటాడు అని. కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణము ప్రభావము, ఈ రెండు కూడా ఆయనే అని చెప్తూ ఇక్కడ ఇంకొకటి సెలిబసీ అంటే అవివాహితంగా పెళ్లి చేసుకోకుండా ఉండడం, అండ్ మ్యారేజ్ పెళ్లి చేసుకుంటాం. ఇట్ ఈస్ అన్ఇంపార్టెంట్. ఈ రెండు కూడాను దానికి రెండు పెళ్లి అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం, పెళ్లి చేసుకోవడం, ఈ వీళ్ళ మధ్యలో ఏమీ తేడా లేదు. అది అసలు నిజంగా దానికి ప్రాముఖ్యతే లేదు. సమ్ అండ్ మ్యారీ, కొంతమంది పెళ్లి చేసుకుంటారు. అదర్ హ్యాడ్ బెటర్ రిమైన్ సింగిల్, కొంతమంది ఏమో ఏకంగా ఒంటరిగా ఉండడానికి నిర్ణయించుకుంటారు. బట్ ఎ మ్యాన్ ఈస్ నాట్ పర్టికులర్లీ మోర్ బ్యాక్వర్డ్ బికాస్ హీ ఈస్ మ్యారీడ్. ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నారంటే చాలా ఆధ్యాత్మికంగా వెనుకబడిన వాళ్ళు కానీ వినపడతలేదు పెళ్లి చేసుకున్న వాళ్ళు వెనకబడినటువంటి వాళ్ళని కానీ ఇటువంటి కారణాలు ఏమి వాళ్ళకి అనకూడదు. ఏ ఉమన్ బై హర్ డీప్ లవ్ కెన్ ఇన్స్పైర్ హిమ్ టు నో ద ట్రూత్. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి భార్య ఉంటుంది, ఆవిడే తన యొక్క గొప్ప ప్రేమ ద్వారా నిన్ను భగవంతుని ప్రేమించేటువంటి వాడి కింద ఆవిడ చేయగలుగుతుంది. అంతేకాకుండా బట్ షీ మస్ట్ డెవలప్ లవ్ అండ్ నాట్ లస్ట్. అప్పుడు ఆవిడకి కామం కాకుండా ప్రేమ అనేది ఉండాలి. అలాంటప్పుడు నీ పెళ్లి చేసుకున్న భర్త కూడా ఆవిడ యొక్క ప్రేమకి దాసుడయ్యి ఆయన కూడా ఆ మార్గంలోకి వస్తాడు. దిస్ ఈస్ ద కీ టు హ్యాపీనెస్. ఇది ఆనందంగా ఉండడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సెంటర్స్ ఆఫ్ బాబా.
There is no great Baba center than the heart of my lovers. బాబా ప్రేమికుల యొక్క హృదయం కన్నా దానికి మించినటువంటి సెంటరు వేరే లేనే లేదు. దోస్ హూ ట్రూలీ లవ్ మీ ఆర్ మై సెంటర్స్ ఇన్ ద వరల్డ్. నిజంగా ట్రూలీ లవ్ మీ, ఎవరైతే బాబాని నిజంగా ప్రేమిస్తారో వాళ్ళే ఆయన యొక్క సెంటర్లు, బాబా సెంటర్లు అవుతారు. తర్వాత వెన్ ఎవర్ హీ ఆర్ షీ, ఆ ప్రేమికురాలు కానీ ప్రేమికుడు కానీ maybe the Baba center personified, radiating the eternal message of love divine. ఆ బాబా యొక్క ప్రేమికుడే ఆయనే బాబా సెంటర్ కింద ఉండి అతని యొక్క జీవితమే పూర్తిగా అది వికసిస్తూ అది బాబా యొక్క మెసేజ్ని నాలుగు వైపులా తెలిసేట్లాగా దివ్యమైన ప్రేమకి అతడు దాసుడై ఆ యొక్క బాబా సెంటర్ కింద వ్యవహరించగలుగుతాడు. అంతేకాకుండా లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ బాబా లవ్, సాక్రిఫైస్, ఆనెస్టీ. మరి బాబా యొక్క ప్రేమికుడు ఎలా ఉండాలి? ప్రేమ, త్యాగము, నిజాయితీ, ఈ మూడు కూడా అతని జీవితంలో అతను పాటించగలిగినప్పుడు ఆ అతనే బాబా సెంటర్ కింద అయిపోతాడు. సెర్మనీ అంటే మనం కర్మకాండ చేస్తూ ఉంటాం, వాటి గురించి బాబా ఇలా చెప్తున్నారు. సారీ, ఇంకా టైం అయిపోయిందా? ఈ ఒకటి వివరిస్తాను. ది షరియత్ ఆర్ సెరమోనియల్ సైడ్ ఆఫ్ ఎవరీ రిలీజన్ కన్సిస్ట్స్ ఆఫ్ డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మెథడ్స్ అండ్ కస్టమ్స్ ఆర్ ఓన్లీ ద ఔటర్ కవర్ ఆఫ్ ఎ రిలీజన్ మెంట్ ఫర్ ది మాసెస్. ఇప్పుడు ఈ కర్మకాండ చేస్తూ ఉంటారు. ఈ కర్మకాండ చేస్తున్నటువంటి అదేమిటి? ఆ యొక్క మతం యొక్క పైన ఉన్నటువంటి ఒక తొక్కలాంటిదే. అంటే మతానికి బయటగా కనిపించడానికి అవన్నీ వాళ్ళేమో కొన్ని గురువులు రెగ్యులేషన్స్, రూల్స్ పెట్టుకుంటారు. దానికి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. నేనేమో కర్మకాండ ఈ విధంగా చేస్తున్నాను తెలపడానికి. అదే కస్టమ్స్ కూడా చాలా ఉంటాయి. ఆ విధంగా అవన్నీ ఫాలో అవుతుంటే అది ఒక రిలీజన్ యొక్క బాహ్యమైనటువంటి తొడుగే తప్ప అది నిజంగా అది మతం అదేమో అది ప్రజానీకానికి, సామాన్యమైన ప్రజానీకానికి అది కావాల్సింది. కానీ నిజమైనటువంటి భగవత్ ప్రేమికుడికి ఈ కర్మకాండ అనేది అతనికి అవసరం లేదు. జై బాబా శర్మ గారు 6:55 అయిపోయింది, 7:55 అయిపోయింది. ఇక్కడ ఆపేస్తాం. జై మెహర్ బాబా సార్. జై మెహర్ బాబా అండి. ఇప్పుడు మన రామకృష్ణ మేకా గారు ఒక నిమిషం నామం చేయండి. తర్వాత అలాగే పండగేశ్వర కూడా ఒక నిమిషం నామం చేయండి. తర్వాత సైలెన్స్. పద్మావతి గారు హారతి పాడతాకి రెడీగా ఉండాలి. రామకృష్ణ మేకా గారు నామం చెప్పండి. 2 నిమిషాలు నామం చెప్పండి. అవతార్ మెహర్ బాబా की जय. ఓం నమో మెహరు బాబా, 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 ఓం నమో మెహరు బాబా,
ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ శర్మాజీ, అందరికీ జై బాబా. పొన్నగేశ్వరరావు మీరు కూడా ఒక్క నిమిషం నామం చేయండి సార్. పొన్నగేశ్వరరావు తర్వాత కొద్ది క్షణాలు మౌనం. పద్మావతి గారు హారతిగా ఉండాలి. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా अवतार मेहरु बाबा की जय. 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 ओम परब्रह्म परमात्मा 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 अवतार मेहरु बाबा की जय. 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 ओम परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ శర్మ గారు. జై బాబా. జై మెహర్ బాబా అండి. పొన్నగేశ్వరరావు జై మెహర్ బాబా. ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనం. తర్వాత హారతి పద్మావతి గారు హారతికి రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. పద్మావతి గారు హారతి పాడండి. మెహర్ బాబా की जय. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీతివే నామమే మది నిస్మరించు. నీతివే రూపమే
హృది తిలకించు నీతి నామమే మదిని స్మరించు నీతి రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము ఆరతి కాక ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము ఆరతి కాక ఇహమే పరమై ప్రకాశించగా పాజిశరణు సాయుజ్యము పొందక పాజిశరణు సాయుజ్యము పొందక మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతి దేవాది దేవా ప్రేమ స్వభావ రేపో మేర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेरू बाबा की जय मौनावतार मेरू बाबा की जय परात्पर पर ब्रह्म अवतार में बाबा की जय जय बाबा थैंक यू జై మెహర్ బాబా పద్మావతి గారు జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై ఈ రోజు హారతితో కార్యక్రమం ముగిసింది తిరిగి రేపు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాం అవతార్ మెహర్ బాబా కి జై అందరికీ జై మెహర్ బాబా